పాపకు బాగాలేకుంటే స్కూల్కి పోయి వస్తూ ఉంటే ఒక పిల్లోడు బస్సులో వెనక్కి పీకింటే ఎలకల పడిన పాప లేచి 2 ఏట్లు కొట్టింటే ఆ పాపను తీసుకొని చెంపలు ఏడాపేడా వాంచేసినాడు సార్. వాంచేసి ధర్మవరం మళ్ళీ సాయి కృపాలో నా కూతురు చదువుతుంది. ఆ పిల్లోడు శ్రీనివాస్ కాలేజీలో చదువుతున్నాడు. ఆడ దిగిన తర్వాత కూడా ధర్మవరం షిరిడి సాయిబాబా గుడితో దిగినప్పుడు కూడా ఆడ కూడా కడతలే వాంచేయడంతో నా కూతురుకి తల మీదడు చెడిపోయి చాలా అవస్థలో ఉంటే బయటకు కూడా కనీసం బస్సులు ఎటు పోతున్నాయి, కార్లు వస్తున్నాయి అనేది కూడా తెలియకోకుండా నిలిచిపోయింటే ఒక ఆయన పెద్ద ఆయన తోలకొచ్చి పక్కకి ఇడిచి ఏమ్మా ఏటికి ఎందుకు కొట్టినాడు ఆ పిల్లోడు అని అడిగి ఇట్లా కథ సార్, ఇట్లా కథ పెద్దయ్యా అని చెప్పి అన్నా అని చెప్పింటే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వమ్మా అంటే మళ్ళీ నాకు ఫోన్ చేసింది సార్. నా కూతురు ఫోన్ చేసింటే ఇట్లా కథన ఇట్లా జరిగింది, చెన్నై కొత్తపల్లిలోనూ కొట్టినాడు, ధర్మవరంలోనూ కొట్టినాడు, ఏడుండవమ్మా అంటే ధర్మవరంలో ఉన్నాను అంటే ధర్మవరం 1 టౌన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళింది సార్. పోలీస్ స్టేషన్కి పోమంటేను పోలీస్ స్టేషన్కి పోతే ఆ ఎస్ఐ సారును వాళ్ళు కానిస్టేబుల్ సారు మళ్ళా మాకు పరిణిధిలోకి రాదు ఈ స్కూలు, ఇది కేసు మీకు చెన్నై కొత్తపల్లి మండలము సీకేపల్లిలోకి పోమ్మా, ఆడబెట్టిపోమ్మా, మీకు మీ పరిణిధిలోకి వస్తుంది అంటే నేను పాలేను సార్ అంటే సరేలేమ్మా అని ఎస్ఐ సారే ఒక కానిస్టేబుల్ సార్ని పంపించి ఆటో ఎక్కించి పంపించినాడు సార్. పంపించింటే చెన్నై కొత్తపల్లి స్టేషన్లోకి పోయి నా కూతురు కేసు రాసి ఇచ్చింటే ఆ సారు నేను పోయిన తర్వాత కూడా సరేలేప బయట ఉండు అని బయట ఉన్న తర్వాత మళ్ళీ పిలిచి నేను వాళ్ళ తల్లిదండ్రులను పిలిచి దండించి పంపిస్తాను పో అన్నాడు. దాని కూడా నేను దండిస్తే నేను పాను సార్, నా కూతురు వాడిని నా ముందర 2-3 ఏట్లన్నా కొడితేనే సార్ నాకు సాటిస్ఫై అయ్యేది, లేకుంటే కాదు అనింది సార్. అంటేనే ఆ సార్ అనుకొని నోరు మూసుకొని పోమ్మా, నేను మళ్ళీ కలిసింటే పిలిచి దండించి 2 ఏట్లు కొట్టి పంపిస్తానన్నా కదా, నువ్వు యూనిఫామ్లో ఉండవు, వద్దు పో, ఇంటికి పో అని అన్నాడు. సరేలే అని ఇంటికి తోలుకొని పోయినా సార్. నేను తోలుకొని పోయిన తర్వాత ఆ బాబాకు నా ఎదురుగా కొట్టి తిట్టి పంపిలేదు వాడిని అని చెప్పి ఇంటికి పోయిన తర్వాత ఉరి వేసుకుంది సార్. ఇట్లా అవమానం భరించలేక ఉరి వేసుకుంది. నా కూతురు ఫస్ట్లోనే కంప్లైంట్ ఇవ్వడంతో ఎస్ఐ సారు కేసు అక్కడ ఫైల్ చేసినాడు సార్. మా బాబా ఈ పరిస్థితికి వచ్చిన తర్వాత కేసు ఫైల్ చేసినాడు సార్ ఎస్ఐ సార్. యాక్షన్ తీసుకోని లేదు. ఫస్ట్లోనే యాక్షన్ తీసుకుంటే నా కూతురు ఇంత పని బతికే అవకాశం ఉండే. సారు తీసుకోకపోవడంతో నా కూతురు ఇంటికి వచ్చి ఉరి వేసుకొని ఇట్లా అయిపోయింది సార్. ఉరి వేసుకొని పొద్దుటి వారం 1 వీక్ అయింది సార్. ఈ పొద్దుటికి వారం ఖచ్చితంగా. ఈరోజు చనిపోయింది. మాకు మా పాపకు న్యాయము కావాలా, మాకు గవర్నమెంట్ నుండి కూడా ఏమన్నా సహాయము చేయగలరని కోరుతున్నాను సార్. ఒక వారం నుండి నరకము అనుభవించి నరకం అంటే అల్లా తప్ప నరకం కాదు సార్. అనుభవించి చచ్చిపోయింది సార్. నాకు పోలీసు వారు కానీ ఎవరన్నా కానీ నాకు కఠిన చర్య తీసుకోవాలని కోరుచున్నాను సార్. ఈ పరిస్థితి వచ్చిన వాడిని ఇదే పరిస్థితి కఠినంగా శిక్షించాలని కోరుచున్నాను సార్. వానికి ఈ పరిస్థితి రావాలి సార్, రాకుండా ఉంటే బాగుండదు కోరుచున్నాము. నాకు నా కుటుంబానికి న్యాయం చేయాలి సార్. రోజు ఊరు నుంచి కాలేజీకి ధర్మవరం అప్ అండ్ డౌన్ చేస్తుంది. సీకేపల్లి నుంచి బస్సు ఎక్కిపోయింది సార్. బస్సులో అబ్బాయి ఏదో అన్నాడని ఎందుకురా అలా చేసినావు అని దానికి చేతిపైన చేసి దొబ్బినాడంట సార్. దొబ్బిన తర్వాత ఆ అమ్మాయి లేచి కొట్టింది. ఆ అబ్బాయి మళ్ళీ కొట్టినాడంట, భారీగా కొట్టినాడు. మళ్ళీ బస్సు దిగుతానే కూడా ధర్మవరంలో కొట్టినాడంట సార్. ఆ అమ్మాయి దాన్ని భరించలేక అవమానం సార్, బస్సులో అంతమంది ముందు కొట్టేతలకి అవమానంతో ధర్మవరం స్టేషన్ దగ్గరకు పోయింది సార్. ఆ సార్ అనుకొని ఈ మండలంలో కదమ్మా, మండలానికి పోయి కేసు పెట్టండి అంటే అక్కడికి పోయి రాసిచ్చింది సార్. అమ్మాయి మా ఎదురుగా పిలిచి దాన్ని కొట్టింటే 2 ఏట్ల సాటిస్ఫాక్షన్ అయ్యేది సార్ అమ్మాయి. దానివల్ల అవమానంతో అట్లా ఇంటికి పోయి చేసుకుంది. మా పాపకి ఏ స్థితి వచ్చిందో వానికి కూడా అదే స్థితి రావాలా సార్.
మా పాప చనిపోయింది, అట్లే పోవాల. వాడు బయటికి రాకూడదు. వివిధ సెక్షన్లు వాని మీద ఫైల్ చేసి వాడిని బయటికి రాకోకుండా లోపలే వాడిని మగ్గించాల సార్. ఏ అమ్మాయి జోలికి పోకూడదు వాడు. వాడిని ఈ అమ్మాయికి జరిగిందే దాన్ని చూసి ఇంకొకటి కూడా ఆడపిల్ల జోలికి పోకూడదు సార్. జీవితంలో భయపడల్లా. మా పిల్లకి బస్సులో అవమానం అయిపోయింది సార్. అంతమంది ప్రయాణికుల మధ్య దెబ్బలు కొట్టడంతో మా అమ్మాయి ఈ పరిస్థితి అవమానం సార్. చూసేదనేసి మా పాప ఇట్లా సూసైడ్ చేసుకుంది. మా పాపకి ఏ పరిస్థితి పట్టిందో వానికి అదే పరిస్థితి పట్టాలా, వాడు అలాగే చనిపోవాలా. ఇంకోసారి ఎవరైనా అలా చేయాలన్నా కూడా భయపడాలా. కేసు పెట్టినాం సార్, ఆల్రెడీ ఫైల్ అయింది. అమ్మాయి వెంటనే రియాక్ట్ అయ్యి పోలీస్ స్టేషన్ కి వెళ్ళి అమ్మాయి కేసు రాసింది, ఫైల్ చేసింది. ఎఫ్ఐఆర్ గానీ ఫైల్ అయింది. అంటే వాళ్ళే ముందునే ఫైల్ చేయలేదు సార్. ఆ అమ్మాయి పరిస్థితుల్లో ఉందని చూసి వాళ్ళు కేసు ఫైల్ చేసినారు సార్. ఆ అమ్మాయి అంటే మా అమ్మాయి రాసిచ్చింది కదా సార్ కేసు. వెంటనే రియాక్ట్ అయ్యి వాడిని అక్కడే అమ్మాయిని కూర్చోబెట్టుకొని వాడిని పిలిపించి ఏదన్నా మాట్లాడింటే మా అమ్మాయికి ఈ పరిస్థితి వచ్చేది కాదు. మళ్ళీ వాడిని పిలిపించిన తర్వాత పిలిపిస్తాము ఇంటికి వెళ్ళమ్మా అనడంతో ఆ అమ్మాయి ఏ అవమానంతో ఫీల్ అయ్యి ఇంట్లో అట్లా చేసుకుంది సార్. నా ఎదురుగా 2 దెబ్బలు కొట్టినా కూడా అమ్మాయి ఇరంతా బాగుండేది సార్. అంటే అమ్మాయి లెటర్ రాసిచ్చింది. 1 గంట సేపు అక్కడే స్టేషన్లో కూర్చోబెట్టుకోనైనా అమ్మాయిని వాడిని పిలిపించింటే ఈ పరిస్థితి మా పిల్లకి వచ్చేది కాదు. వాళ్ళేం పట్టించుకున్నారు సార్. మా అమ్మాయి ఈ స్థితికి ఉరి వేసుకొని మండలంలోకి హాస్పిటల్కి పిలుచుకెళ్తానే అక్కడ స్పందించి వాళ్ళు కేసు ఫైల్ చేసేసినారు సార్. అంటే వాడిని పిలిపించింది సార్, చేస్తానన్నాడు ఎస్ఐ సారు. వాడిని అక్కడ వెంటనే పిలిపించి ఏదన్నా చేసింటే మా పిల్ల ఈ పరిస్థితిలో ఉండేది కాదు. ఈరోజు స్పందించింటే బాగుండు సార్. అక్కడ 1 గంట సేపు కూర్చోబెట్టి ఉండేవాళ్ళం అంతే. నా పేరు విజయ్ కుమార్ సార్. బాధితురాలకి నేను మామవారసన అవుతాను, మేనమామని అవుతాను. ఇంకా అమ్మాయి చెన్నై కొత్తపల్లి మండలానికి సంబంధించింది. ఆ అబ్బాయి కూడా చెన్నై కొత్తపల్లికి సంబంధించిన వ్యక్తేను. ముష్టికోవేల అబ్బాయిది, అమ్మాయిది పులేటిపల్లి. ఇద్దరూ కలిసి సీకేపల్లికి వచ్చి బస్సులో అప్ అండ్ డౌన్ చేస్తూ వెళ్ళేవాళ్ళు. ఒకరోజు ఏం జరిగిందేమో తెలియదు కానీ ఆ అమ్మాయి పట్ల మిస్బిహేవ్ చేసినాడు. అంటే కన్ను కొట్టడం కానీ, సైగ చేయడం కానీ, మాటలు చాలా దురుసుగా మాట్లాడడం కానీ, అవమానంగా మాట్లాడడం కానీ చేయడం వల్ల ఆ అమ్మాయి మరుసటి రోజు అంటే మంగళవారం సాయంత్రం వచ్చేటప్పుడు అట్లా బిహేవ్ చేయడం వల్ల బుధవారం బస్ కోసం వెళ్తానే ఆ అబ్బాయి కనిపించాడు. అప్పుడు కూడా అలానే బిహేవ్ చేశాడు ఆ అబ్బాయి. అప్పుడు అడిగింది ఆ అమ్మాయి. ఫస్ట్ టైం అయితే అడగలేదు, సెకండ్ టైం అడిగింది. అప్పుడు ఆ అబ్బాయి అప్పుడు కూడా ఏ మాత్రం అబ్బాయిలో కనికరం అనేదే లేదు. ఇంకా కనికరం అనేదే లేదు ఆ అబ్బాయికి. అట్లనే బిహేవ్ చేయడం వల్ల ఆ అమ్మాయి ఎందుకురా ఇట్లా నా పట్ల ఇట్లా చేస్తున్నావు అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్స్ మీద రావడం వల్ల ఒక ఏటు కొట్టింది. అట్లనే జదల మీద అంటే ఇలాంటి చోట చేసి నూకడం వల్ల ఆ అమ్మాయి కింద పడే అమ్మాయిని ఎవరో పట్టుకొని పైకి లేపారు. తర్వాత కూడా ఒక ఏటు కొట్టింది. కొట్టినందుకు ఆ అబ్బాయి రిటర్న్ 3-4 ఏట్లు అక్కడే అందరి మధ్య కండక్టర్లు, డ్రైవర్లు అంతా, ప్యాసింజర్లు, వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు అక్కడ. అందరి మధ్య కొట్టడం వల్ల ఆ అమ్మాయి తీసుకోలేకపోయింది. వయసు చిన్నది కదా సార్, తట్టుకోలేకపోయింది అవమానం అనేది. తర్వాత అక్కడ మూవ్ అయిపోయినారు, బస్సులో నుంచి మూవ్ అయిపోయి ధర్మవరం వరకు ట్రావెల్ అయినారు. ధర్మవరంలో కూడా ఏదో మరి ఆ అమ్మాయి కొట్టిందనో ఆ అబ్బాయి ఈ అమ్మాయిని కొట్టినాడనో మళ్ళా గొడవ అనేది కొద్దిగా మాటల ద్వారా జరిగి మళ్ళీ ఆ అబ్బాయి కొట్టడం జరిగింది దిగే మూమెంట్లో. ఫస్ట్ స్టాప్ ఆ అబ్బాయిది. ఆ అబ్బాయి దిగేటప్పుడు కొట్టి చాలా బాధింపజేసి ఆ అమ్మాయిని దిగిపోయినాడు. ఆ అమ్మాయి అవమానం తట్టుకోలేక ఆ దెబ్బలకి భరించలేక అట్నుంచి అట్లే స్టేషన్కి పోయి అక్కడ ఉన్న సిబ్బందికి కంప్లైంట్ చేసి అక్కడ ఉన్న వాళ్ళు మా పరిధిలోకి రాదు, మేము సీకేపల్లి మండలం అని చెప్పి అక్కడున్న కానిస్టేబుల్ సిబ్బంది రియాక్ట్ అయ్యి ఆటో ఎక్కి పంపించాడు సార్ ఆ అమ్మాయిని. తర్వాత ఇక్కడ సీకేపల్లి స్టేషన్కి వచ్చే మూమెంట్లో వాళ్ళ ఫాదర్కి ఫోన్ చేసి, అంటే మా మామకి ఫోన్ చేసి పిలిపించుకుంది. నన్ను ఇట్లా ఒక అబ్బాయి అవహేళన మాట్లాడి కొట్టి ఇబ్బంది పెట్టినాడు, నేను కంప్లైంట్ ఇస్తాను, నువ్వు రానన్నా, నాకు చాలా నొప్పి పెడుతుంది, నాకు బాడీ అంతా పెయిన్స్ ఎక్కువగా ఉన్నాయి, నువ్వు రానన్నా అని చెప్పి చాలా బాధతో వాళ్ళ ఫాదర్కి ఫోన్ చేసి పిలిపించుకుంది. ఇక్కడ స్టేషన్లో పోయిన తర్వాత ఎస్ఐ సార్, సిఐ సార్ ఉన్నారో లేదో తెలియదు, కానిస్టేబుల్ వాళ్ళు ఉంటే అక్కడ ఉన్న వాళ్ళు సరిగ్గా రియాక్ట్ అవ్వలేదు. మేబీ వాళ్ళ ప్రెజర్స్ కావచ్చు, ఏమన్నా ఇంకా వేరే ఏమన్నా టెన్షన్స్ కావచ్చు, వాళ్ళు దురుసుగా మాట్లాడినారు. ఏమని
మాకు దండిగా పంచాయతీలు ఉంటాయి, కంప్లైంట్లు వస్తూ ఉంటాయి, ఇంతకంటే పెద్ద పెద్ద వస్తూ ఉంటాయి, ఇంకా మీ దాన్ని పట్టించుకొని మీతో పాటే ఉండలేము మీరు నెంబర్ ఇచ్చి వెళ్ళండి, ఆ అబ్బాయిని పిలిపించి నేను మాట్లాడి కౌన్సిలింగ్ ఇస్తాను, ఆ అబ్బాయి వచ్చిన తర్వాత మిమ్మల్ని కూడా పిలిపిస్తాను, అప్పుడు మాట్లాడుకుందరు, మీరు ఇప్పుడైతే ఇక్కడ ఉండొద్దండి వెళ్ళిపోండి అని చెప్పారంట సార్. అక్కడ నుంచి ఆ అమ్మాయి వెళ్ళిపోయింది. వయసు చిన్నది కదా, ఆ అమ్మాయి తీసుకోలేకపోయింది బస్సులో జరిగిన అవమానాన్ని, ఆ అమ్మాయి జీర్ణించుకోలేకపోయింది. ఇంటికి వెళ్తూనే వాళ్ళ నాన్న వాళ్ళ పని నిమిత్తం వాళ్ళ నాన్న పట్టపరిచేకి వెళ్ళిపోయినాడు. ఇద్దరు అమ్మాయిలు ఇంటికి పోయినారు. ఇంకొక అమ్మాయి అన్నం చేసాకని చెప్పి అప్పటికే లేట్ అయిపోయింది, ఇంటికి వెళ్ళే టైంకి అన్నం చేయడానికి ఇంకో ఇంట్లోకి వెళ్ళింది. ఈ అమ్మాయి ఇంట్లో డ్రెస్ చేంజ్ చేసుకొని ఇంకా ఉరి వేసుకుంది సార్. మా టైం బాగుండి అంటే ఆ టైంలో టైం బాగుండి 3 నిమిషాలు 4 నిమిషాలు ఉరి అలానే వేసుకోవడం వల్ల చాలా టైట్ అయిపోయి అప్పటికే సగం ప్రాణం పోయింది ఆ అమ్మాయికి. అక్కడ ఎవరో సిబ్బంది కానిస్టేబుల్ వాళ్ళే ఏదో కరెంటుకు సంబంధించి కట్టించుకోవడానికి వచ్చింటే వాళ్ళు రియాక్ట్ అయ్యి ఫోన్ చేసి, అప్పుడు కూడా అంబులెన్స్ రాలేదు, ఆటో మాట్లాడి తర్వాత ఆటోకి తీసుకొని చెన్నై కొత్తపల్లి వెళ్ళినారు. అక్కడి నుంచి మళ్ళీ ధర్మవరం వచ్చినారు. ఇదంతా 12:30కి ఆ టైంలో జరిగింటే ధర్మవరం హాస్పిటల్కి అనంతపురం హాస్పిటల్కి 4-4:30కి చేరుకోవడం జరిగింది. అటు నుంచి అట్లా చెన్నై కొత్తపల్లికి పోయి అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి రెఫర్ చేసినారు. రెఫర్ చేయడం వల్ల ఇక్కడికి 4-4:30 కల్లా వచ్చారు సార్. ఇక్కడ చూస్తే సిబ్బంది బాగానే రియాక్ట్ అయినారు, అన్ని వెంటిలేషన్లు అన్నీ పెట్టి బాగానే రిసీవ్ చేసుకున్నారు కస్టమర్ని, బాగా ట్రీట్మెంట్ కూడా బాగానే ఇచ్చారు సార్. కానీ ఆ అమ్మాయి మాత్రం కోలుకోలేని పరిస్థితుల్లో ఉండిపోయింది. ఇక్కడ డాక్టర్లది తప్పు లేదు, మరి ఎవరి తప్పో మాకైతే అర్థం కావడం లేదు. ఇంకా అమ్మాయి ఈ పరిస్థితుల్లో చూసి ఇంకా మేము మా ప్రయత్నాలన్నీ మేము చేసాము సార్. గవర్నమెంట్ని సాయం అడిగాము, కంప్లైంట్ ఇచ్చాము. కంప్లైంట్ కూడా ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అంటే మార్నింగ్ 9:30కి ఆ అమ్మాయి కంప్లైంట్ చేయడానికి పోయింది స్టేషన్కి. ఆ అమ్మాయికి ఇన్సిడెంట్ జరిగింది 12:30కి. కానీ ఇక్కడ టైమింగ్ ఎఫ్ఐఆర్ కాపీ రాయాల్సింది 12:30కి కదా. ఆ అమ్మాయి కంప్లైంట్ ఇచ్చింది, ఎఫ్ఐఆర్ ఎప్పుడో కంప్లైంట్ అయితే ఆ టైమింగే ఉండాలి, కానీ 9:30 టైమింగ్ ఎఫ్ఐఆర్లో రిజిస్టర్ అయ్యింది. అది మరి ఎంతవరకు కరెక్టో మీరే నిర్ధారించాలి సార్. ట్రీట్మెంట్ బుధవారం అంటే లాస్ట్ వీక్ బుధవారం 4:30కి ఇక్కడ అడ్మిట్ చేశాం సార్. 4:30 నుంచి ఈరోజు మళ్ళీ ఎగ్జాక్ట్గా 1 వీక్ బుధవారం నుంచి బుధవారం వరకు ఇక్కడే అమ్మాయి అదే పరిస్థితుల్లోనే ఉంది. 1 or 2 days వరకు ఏదో బాడీలో కొద్దిగా చలనము ఉంటే, కొద్దిగా మూమెంట్ ఉంటే మా అమ్మాయి మాకు దక్కుతుందని మేము చాలా హోప్ పెట్టుకున్నాము. తర్వాత ఒక 2-3 days నుంచి కోమాలోకి వెళ్ళిపోయిందని చెప్పి హాస్పిటల్ వాళ్ళు కూడా చెప్పేశారు సార్. స్టార్టింగ్ నుంచి కూడా వాళ్ళు 80% కూడా లేదు ఛాన్సు, 10% ఉంది, 20% ఉంది. ఇప్పుడు నిన్న కూడా చెకప్కి వచ్చిన తర్వాత అడిగితే ఏం సార్ ఏమన్నా గ్రోత్ ఉందా, ఏమన్నా మూమెంట్ ఉందా, మా అమ్మాయి మాకు దక్కుతుందా అని అంటే వాళ్ళు 90% లేదు అనే చెప్పారు సార్. 90% లేదనే చెప్పారు వాళ్ళు. ఇంకా మా ప్రయత్నం కొద్దీ మేము సోమవారం పోయి స్పందనలో కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. ఎందుకు గవర్నమెంట్ నుంచి మాకు ఏమైనా సహాయం ఉంటుందేమో అని, ఏమైనా బెటర్గా ట్రీట్మెంట్ బెంగళూరు అట్లా పంపించి అమ్మాయిని బెంగళూరు అట్లా పంపించి ఏమైనా ట్రీట్మెంట్ చేపిస్తారేమో అని చెప్పి మేము సహాయం కోరాం సార్. మీరు వెళ్దాము అనేది మా దగ్గర అంత స్తోమత లేదు. మేము డైలీ మధ్యతరగతి వాళ్ళం సార్, డైలీ పనికి పోతే కాగా మాకు జరగదు. ఇప్పుడు కూడా వాళ్ళ అమ్మను పట్టపరిచేయబోతుంది, వాళ్ళ నాన్నను పట్టపరిచేయబోతారు. డైలీ కూలీ లేబర్ చేసుకునే వాళ్ళే, పంట పొలాలు ఏమీ లేవు, వ్యవసాయం లేదు, మా జీవాలు ఏంటివి లేవు వాళ్ళకి డైలీ లేబర్ సార్. వాళ్ళంతే పని పోతేనే జరిగేది, వాళ్ళ ఇంట్లో ఏదన్నా కానీ తినగలిగేది. 2 కూతుర్లు 1 కొడుకు. కాదు పోలీసులు అంటే కంప్లైంట్ ఇచ్చిన రోజే అబ్బాయిని పిలిపించి మందలించింటే కొంచెం అంటే మా ఆవేదన అదే సార్, మా ఆవేదన అదేను. ఆ అమ్మాయి వెళ్ళిన వెంటనే ఆ అమ్మాయిది 17 ఏళ్ళు సార్. ఆ అమ్మాయికి ఒకవేళ మెచ్యూర్ అయ్యి ఒక 20-25 ఏళ్ళు అలా అమ్మాయికి ఉండింటే కొద్దిగా మెచ్యూర్ థింగ్స్ ఉండేటివి, అంటే ఆలోచించగలిగే సామర్థ్యం ఆ అమ్మాయికి ఉండేది. అది పోలీసులకు అర్థం చేసుకోలేదు వాళ్ళు. అప్పటికప్పుడు ఆ అబ్బాయిని ఫోన్ చేసి ఆ ఏరియా పంచాయతీకి సంబంధించి ఒక ఇన్ఛార్జ్ ఉంటాడు కదా సార్, కానిస్టేబుల్, వాళ్ళని లైన్లోకి తీసుకొని ఆ అబ్బాయి ఎవరు ఎక్కడ అని విచారించి పిలిపించి
అప్పటికప్పుడే ఆ అమ్మాయి ముందు శుద్ధి చేసింటే ఆ అమ్మాయి ధైర్యంగా ఉండేదని మా ఆవేదన సార్. అంటే పోలీసులు నిర్లక్ష్యంగా వివరించిన దానికి అంటే మళ్ళీ ఫ్యూచర్లో అబ్బాయి ఏమైనా చేస్తాడనే భయంతోనే సూసైడ్ చేసుకుంటారు. అవును సార్, ఆ అమ్మాయి అవమానంగా ఫీల్ అయింది సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ అబ్బాయి కొట్టడం వల్ల ఆ అమ్మాయి అవమానంగా ఫీల్ అయింది. అంతమంది మా జనాల మధ్య, వాళ్ళ ఫ్రెండ్స్ మధ్య అవమానంగా మాట్లాడి ఎలా పడితే అలా సార్. అవి మాటలు కాదు, చాలా వల్గర్ మాటలు, అవి వినకూడని మాటలు, మీడియా ముందర చెప్పలేని మాటలు అవన్నీ మాట్లాడడం వల్ల అమ్మాయి రిసీవ్ చేసుకోలేకపోయింది సార్ ఆ మాటల్ని. అందువల్లే ఓ దెబ్బ కొట్టడం జరిగింది. ఇప్పుడు మాకు కావాల్సిన పోలీసులు కూడా ఆ రోజు వెంటనే రియాక్ట్ అయ్యింటే ఈ పరిస్థితుల్లో మా బిడ్డ ఉండేది కాదు. ఇప్పుడు 1 వీక్ నుంచి నరక యాతన డైలీ చనిపోతూ వచ్చింది. ఈరోజు పూర్తిగా చనిపోయింది. మా బిడ్డకి ఏం జరిగిందో అదే జరగాలని మేము కోరుకుంటున్నాం సార్. రేపు పొద్దున ఎవరైనా కానీ వాడు అట్లే చచ్చిపోవాలి సార్. రేపు పొద్దున నా బిడ్డ ఎట్లా అవుతా చచ్చిపోయింది, వాడు అట్లే పోవాలా. నేను తల్లి సార్, వాడు అట్లే చచ్చిపోవాలి సార్. వాడు వీనంగా చావాలి, కుక్క కంటే వీనంగా చచ్చిపోవాలి సార్. వాడు మేము ఎంత కడుపుకోదు మిగిలించుకున్నాం మాకు తెలుసు సార్. వాడు చచ్చిపోవాలి సార్, వాడు ఉండకూడదు. నా బిడ్డ ఎట్లా చచ్చిపోయిందో వాడు అట్లా చచ్చిపోవాలి సార్. చచ్చిపోవాలి, మాకు న్యాయం చేయండి సార్. చచ్చిపోవాలి సార్, వాడు రాకూడదు బయటికి. రేపు పొద్దున ఎవరికి జరగకూడదు సార్. ఆడపిల్లలకి ఈ పరిస్థితి రాకూడదు. వాడు చచ్చిపోవాలి సార్. నా బిడ్డ అవమానంతో చచ్చిపోయింది సార్. నా బిడ్డ వాడు కొట్టినాడని చచ్చిపోవాలి సార్. వాడు బతకూడదు సార్. వాడు చచ్చిపోవాలి సార్. నా బిడ్డ ఎట్లా చచ్చిపోయింటే వాడు అట్లా చచ్చిపోవాలి సార్. వాడు చచ్చిపోవాలి, మాకు న్యాయం చేయండి సార్. వాడు లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.